మార్నింగ్ ఎవరివన్, నేను సుధాకర్ పరచూరి. ఈరోజు 12వ తారీఖు 5వ నెల 2026. ఇప్పుడు సమయం 8:18. తెనాలి రావికంపాడు బట్టిపోలు ఐలవరం ప్రయాణంలో బట్టిపోలు నుంచి ఐలవరం వెళ్ళే మార్గాన్ని చూడగలుగుతున్నాం. అందరికీ ధన్యవాదాలతో ప్రస్తుతం ఐలవరం గ్రామం యొక్క రూట్ని చూడగలుగుతున్నాం. బట్టిపోలు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఐలవరం. ఇది ఐలవరం బస్ స్టాప్, మెయిన్ బైపాస్లో. ఐలవరం చేరుకున్నాం ఐలవరం చేరుకున్నాం. అది కనిపిస్తున్న ఐలవరం కనపడుతుంది. ఇది కెమెరాలో కావాలని పెట్టా. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లో కనపడతా ఉంటుంది. అది ఉపయోగిస్తా. ఐలవరం దారి చూపించేస్తున్నాం. దేవుడు అబ్బాయి కండక్టర్ గారు. నా పేరు పరచూరు సుధాకర్ రావు, తెనాలి కండక్టర్. సరిగ్గా చక్కగా చెప్పి మాట్లాడు. పరచూరు సుధాకర్ రావు. సాయంత్రం 5:30 ఖాయం చేసుకోవటం. 5:20 కల్లా సాయంత్రం ఇదే బస్సు. తెనాల్లో 4 గంటల బయలుదేరి వస్తుంది. పరచూరు సుధాకర్ రావు కండక్టర్, కెమెరామ్యాన్ 2 కలిపి. ధన్యవాదాలతో. అంతేగా మరి పోటీలో అంతే మరి. కండక్టర్ని ప్రయాణికులు మర్చిపోరు, ఏడోసారి గుర్తు చేసుకుంటారు. అలా డ్యూటీలో ఉన్నారండి. ఐలవరం చూడగలుగుతున్నాం. ఏ సంవత్సరం రిటైర్ అయింది? 19 జనవరి. 19 అదే 2019 జనవరి నెల. ఓకే. ఐలవరం వెనక్కి తిప్పి ఆపుతాడులే. రైట్. సరిపోతులే, బాగా కట్ చేస్తాడు, బాగానే సరిపోను. అటు చూడు, సరిపోద్దా బండి? సరిపోద్దంట. రైట్, కరెక్ట్గానే వచ్చాంలే. రైట్, 2 డబ్బులు పెట్టారా కానీ. రైట్ అయిపోయిందిలే. వచ్చాలే. రైట్, వచ్చేసి ఐలవరం అందరం కనపడుద్ది. ఇక కట్టక పోటీలో సరిపోతుందిలేక. ఇది యూట్యూబ్లో కనపడుతుంది. ఒక 4 నిమిషాలుగా ఎంట్రన్స్ చూపించా హుషారుగా. ఈ కెమెరా 360 యాంగిల్ కెమెరా. ఇది మంచిదేలే, కెమెరా మంచిదే. ఆపుతాడు, ఏం కంగారు లేదు. 29 ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో వాటికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. రండి, పోటీలో రండి. ఇక ఐలవరం వచ్చేసాం. అయితే రాయకంపాడు మీదుగా, రాయకంపాడు మీద బస్సు. రాయకంపాడు మీద తెనాలి. రేపుల మీద అటు చావల్లో అయితే అట్లే మంది. ఇక ఓకే, ఉన్నదన్నట్టేలే. ఐలవరంలో ఉన్నదన్నట్టే. ధన్యవాదాలతో. చాలా మంది చెప్తున్నాం. అదే